ఓనర్ సినిమాలని చేయడం మొదలుపెట్టాడు. అలా తన కామెడీ సినిమాలతో అందరిని ఫిదా చేసి నట కిరీటి అనే బిరుదుని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు తనకు ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా రాజేంద్ర ప్రసాద్ మూవీస్ చూస్తే అన్నింటినీ ఇట్టే మర్చిపోతారని చెప్పడంతో అతని మాటలు రాజేంద్ర ప్రసాద్ కు మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అంతేకాదు అప్పట్లో ఎంతో మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు రాజేంద్ర ప్రసాద్ తో పని చేసేందుకు చాలా మంది ఎగ్గబడేవారు. అంటే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ క్రేజ్ అలా ఉండేదన్నమాట. ఇక ఎవరైనా కొత్త అమ్మాయిలు రాజేంద్ర ప్రసాద్ మూవీలో హీరోయిన్ గా లాంచ్ అయితే వాళ్ళు స్టార్ హీరోయిన్ అవుతారనే టాక్ ఇండస్ట్రీలో ఉండేది. అలా చాలా మంది అమ్మాయిలు ఆయన మూవీలో హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కూడా వారిని బాగా ఎంకరేజ్ చేసేవారు. ముఖ్యంగా తనతో క్లోజ్ గా ఉండే హీరోయిన్స్ కే ఎక్కువగా ఛాన్స్ ఇచ్చేవాడు. ఇక డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా హీరోయిన్ సెలక్షన్ బాధ్యతలన్నీ రాజేంద్ర ప్రసాద్ కే ఇచ్చేవారు. అలా రోజా, సౌందర్య, రంభ, మీనాలతో చేసి వారిని స్టార్ హీరోయిన్లుగా చేయడంతో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎక్కువగా ఉందని తెలిసింది.